తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది ఒక అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా, లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను, మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాదాపు 45,000 సీట్లకు కేవలం 80,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న ఒక సభలో ఏమన్నారు? ఈ విద్యాశాఖను తీర్చిదిద్దడం కోసమే కావాలని నేను ఈ శాఖను నా దగ్గరే పెట్టుకున్న, వేరే వాళ్ళకి ఇవ్వను అన్నాడు. మీరు ఇందుకోసమే విద్యాశాఖను పెట్టుకున్నారా? అంటే దీని గొంతు నిలిమి చంపడం కోసమే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు చేసి ఆ విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలన్నీ కూడా సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తే మీరు కూకటి వేళ్లతో పెకిలించి కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా ఈ విద్యాలయాలను నాశనం చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది.